సో మీరు డయాబెటిక్ గా ఉండరు బట్ మీ బ్లడ్ షుగర్ వచ్చి టక్ నుంచి చూడబోతుందా అంటే వరి చేయబాకండి. ఈ వీడియోలో వచ్చి నేను 3 సింపుల్ న్యాచురల్ టిప్స్ వచ్చి చెప్తాను, అది వచ్చి ఫాలో చేసుకోండి. టిప్ నెంబర్ 1 ఫస్ట్ వచ్చి వాక్. ఎందుకంటే మనం డైలీ వాక్ చేసేటప్పటికి మన ఎనర్జీ వచ్చి బర్న్ అవుద్ది. సో దాని వచ్చి గ్లూకోజ్ వచ్చి యూజ్ అవుద్ది. సో అట్లీస్ట్ వచ్చి 15 to 20 minutes వచ్చి ఎవ్రీడే వచ్చి మీరు వచ్చి వాక్ చేయాలి. ఎందుకంటే మన బాడీలో మన మసిల్స్ లో వచ్చి గ్లూకోజ్ ఉంటుంది. మనం వాక్ చేసేటప్పటికి వచ్చి ఆ గ్లూకోజ్ వచ్చి బర్న్ చేస్తుంది. సో దాని నుంచి వచ్చి ఇన్స్టెంట్ గా వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి బర్న్ చేయొచ్చు. సో ఎక్సర్సైజ్ వచ్చి మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా వచ్చి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చి చాలా ముఖ్యమైనది. దానికనేసి మీరు జిమ్ పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే వచ్చి మీరు వాక్ చేయొచ్చు, మీ టెర్రస్ లో వాక్ చేయొచ్చు, లేకపోతే మార్చింగ్ చేయొచ్చు, వేరే ఎక్కడైనా ప్లేస్ లో వచ్చి జస్ట్ పార్క్ లో వచ్చి వాక్ చేయొచ్చు. సో మీకు జిమ్ తో పోవాల్సిన అవసరమే లేదు. అండ్ మీరు వచ్చి హెవీ మీల్ తినేసిండ్రు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవతల వచ్చి మీరు వాక్ చేసిండ్రి. ఎందుకంటే ఆ టైంలో డైజెషన్ వచ్చి స్టార్ట్ అవుద్ది. సో ఎవ్రీడే వచ్చి మీరు 10 minutes వచ్చి వాక్ చేసేటప్పుడు వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి చాలా వచ్చి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చి చాలా నీళ్ళు తాగేది. ఎందుకంటే మీరు వచ్చి చాలా నీళ్ళు తాగేటప్పటికి అది ప్లెయిన్ వాటర్ తాగండి. లైక్ 1 to 2 glasses వచ్చి మీరు తాగితే వచ్చి మంచిది. ఎందుకంటే మీ బ్లడ్ షుగర్ వచ్చి హై అయ్యేటప్పటికి వచ్చి మీ బాడీ వచ్చి ఆ షుగర్ నుంచి బయటికి తీసుకొని పోవాలనేసి యూరిన్ వచ్చి జాస్తి అవుతుంది. సో ఆ టైంలో వచ్చి మీరు చాలా డిహైడ్రేట్ అవుతారు. సో మీరు జాస్తికి నీళ్ళు తాగేటప్పటికి మీ హెల్ప్ వచ్చి ఆ టాక్సిన్స్ వచ్చి యూరిన్ లో వచ్చి ఫ్లష్ చేస్తుంది. సో చాలా ముఖ్యమైనది వచ్చి షుగరీ డ్రింక్స్ తాగబాకండి, జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ తాగబాకండి, అదేలా కోల్డ్ వాటర్ తాగబాకండి. మీరు తాగితే వచ్చి ప్లెయిన్ నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉండే వాటర్ తాగితే మట్ట చాలు. ఎందుకంటే హైడ్రేషన్ వచ్చి చాలా ముఖ్యమైనది. మీరు వచ్చి హైడ్రేట్ చేయకపోయినా సమ్ టైమ్స్ వచ్చి కీటోన్స్ వచ్చి మీ బాడీలో వచ్చి ఫామ్ అవుతుంది. సో థర్డ్ టిప్ వచ్చి సినమన్ డ్రింక్. మీరు ఒక గ్లాస్ వాటర్ లో వచ్చి సినమన్ అదే వచ్చి సిలాన్ సినమన్, సో దాన్ని ఆ పౌడర్ వచ్చి మిక్స్ చేసేసి ఆ వామ్ వాటర్ నుంచి కొంచెంగా తాగండి. ముఖ్యంగా వచ్చి క్యాసియా సినమన్స్ వచ్చి యూజ్ చేయకూడదు, సిలాన్ సినమన్స్ వచ్చి యూజ్ చేయాలి. అది వచ్చి మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నుంచి బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ మీరు చాలా కేసియా సినమన్ యూజ్ చేస్తారు, అది వచ్చే హార్మ్ఫుల్ చాలా జాస్తిగా మీరు ఇచ్చి యూజ్ చేసేటప్పటికి. సో డైలీ వచ్చి సిలాన్ సినమన్ వచ్చి యూజ్ చేసామంటే చాలు. సో ఎవ్రీడే మార్నింగ్ వచ్చి ఈ డ్రింక్ మీరు తాగొచ్చు. అది వచ్చి మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చి ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మీ బ్లడ్ షుగర్ వచ్చి బాగా కంట్రోల్గా చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం మీ బ్లడ్ షుగర్ వచ్చి జాస్తి అవుతుంది, టక్కన జాస్తి అంటే ఈ 3 టిప్స్ వచ్చి మీరు ఫాలో చేయొచ్చు. ఫస్ట్ వచ్చి వాక్ ఫర్ 15 minutes.